అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు పావని. నేను 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా ఒక విద్యార్థి అభివృద్ధి చెందాలి అంటే తనకి ఒక ద్వారా మనకు మంచి బలం లభిస్తుంది. అలా ఎలా ఉంటారు అంటే మన బ్యాక్ బోన్ మనకు ఎంత సపోర్ట్ ఇస్తుందో అలాగే మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉపాధ్యాయులు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా సరే తల్లిదండ్రులకు మించిన వారు ఉపాధ్యాయులు. వారు ఎప్పుడైనా సరే నీ వెంటనే ఉంటారు. నీవు నీ జీవితంలో ఉన్నత స్థాయిని పొందాలి అంటే మొదటగా నీకు కావాల్సిన బలము ఉపాధ్యాయులు. చిన్నప్పుడు తల్లి నీకు నేర్పిస్తుంది, చిన్నవి నేర్పిస్తుంది. ఎలా నువ్వు ఇప్పుడు చిన్న పిల్లవి, నిన్ను ఒడిలో పడుకోబెట్టుకొని ఈ పాలు తాగించు, అలాగే గోరుముద్దలు తినిపిస్తూ ఇది అన్నం అంటారు, దీన్ని కాయ అంటారు, అది వేప చెట్టు, అది ఆవు, అత్త, మామ అని అంటారు. వాటికి వచ్చి రాని భాషలోనే వాటిని పలుకుతుంటే తన సంతోషాన్ని వేరే వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటుంది. అలాగే ఇంకా కొంచెం పెద్ద పెరిగిన తర్వాత నువ్వు నర్సరీలోకి వెళ్తావు. అక్కడ నీకు ఉపాధ్యాయులే కదా సహాయం చేసేది. వాళ్ళే నేను ఎప్పుడూ చిన్న వయసు నుంచి పెద్ద పెరిగేంత వరకు నేను ఉపాధ్యాయుడే వెనుక బ్యాక్ బోన్లో నీకు బలంగా ఉంటాడు. అలాగే ఈ సమాజంలో మనకు ఎలా తోడు ఉంటారు అంటే ఇప్పుడు నీకు ఏదైనా ఇది మంచి ఇది చెడు అని అనుకుంటావు. ఈ మంచి చెడును కూడా ఎలా గ్రహించాలో అనేది ఒక పుస్తకం చెబుతుంది. ఈ పుస్తకాన్ని రెడీ చేసినటువంటి ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉంటారు. ఇది విద్యా సంస్థ వాళ్ళు ఎంతో చక్కగా ఈ స్టాండర్డ్కి ఇవి చదువుకుంటే వీళ్ళు ఇంకా కొంచెం ముందుకు తీసుకుంటారు. అంటే ఇప్పుడు చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా ప్రతి ఒక్కదాన్ని చిన్నగా నేర్పించుకుంటూ వస్తారు. అలా మనం నేర్చుకోవడం ద్వారా ఈ సమాజంలో ఎలా ఉన్నారు, ఏమేమి జరుగుతున్నాయి అనే ప్రతి ఒక్కదాన్ని మనం నేర్చుకుంటాము. అలాగే ఈ సమాజంలో మనకి ఎవరో ఒకరు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది మీ వెనకలే ఉంటారు, ఇంకొంతమంది మోసం చేసి వెళ్ళిపోతారు, కొంతమంది మాటలు చెప్పి వదిలేస్తారు. అలా కాకుండా మీ వెనక మీ ఇన్స్పిరేషన్ ఒక ఉపాధ్యాయుడే ఉంటే మీ ఉపాధ్యాయుడు ఎప్పటికీ నిన్ను మరవడు. ఖచ్చితంగా నీ వెనక నువ్వు ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళినా సరే నీకు ఆ సమయంలో నీకు గుర్తు వచ్చేది నీ ఉపాధ్యాయుడే. నువ్వు ఒకవేళ అప్పుడు చేసి ఆ స్థానంలో ఒకవేళ నువ్వు లేకుంటే నువ్వు ఉపాధ్యాయుడిని ఏమన్నా అనుకుంటావు. కానీ ఒకవేళ నువ్వు దాన్ని సంపాదించి ఈ సమాజంలో నేను సంపాదించలేకపోతున్నాను, ఇది సంపాదించిన తర్వాత నాకు ఎవరు ఇంత సహాయం చేశారని వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకుంటే నీ జీవితం మొత్తం ఉపాధ్యాయుడే ఉంటాడు. ప్రతి ఒక్కటి లెక్కలు కానీ శాస్త్రాలు కానీ ప్రతి ఒక్క దాన్ని మనకు నేర్పించేది ఉపాధ్యాయుడు. తెలుగు గురించి పోతే తెలుగులో మనకు నీతి కథలు ఉంటాయి. ఈ నీతి కథలను ఒక టీచరే చెప్తుంది. అలాగే ఇంగ్లీష్లో అలాంటి నీతి కథలనే చెప్తారు. కానీ ఈ లెక్కలు ఈ సమాజంలో ఎలా డబ్బులు తీసుకుంటున్నారు, ఏ దాని గురించి ఉంటుంది, ఈ ఇల్లులన్నీ ఎలా తయారైనాయి, వాటన్నిటి గురించి వాటి వాల్యూస్ గురించి మొత్తం చెప్తారు. అలాగే ఇప్పుడు సోషల్ పరంగా పోతే మన సమాజంలో ఏం జరుగుతుంది, అసలు ఎవరు ఏ పరిపాలన చేస్తున్నారు, ఆ పరిపాలన ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేది సోషల్. సో నాకు చాలా తెలిసిన వాటిలలో ఉపాధ్యాయుడు మనకు వెనుక బ్యాక్ బోన్ లేకుంటే ఎలా ఉంటుంది, మనం నిలబడుకోలేము. కానీ ఒక ఉపాధ్యాయుడు ఉంటే నువ్వు సమాజంలో ఉన్నత స్థాయిలో ఎవరు నిన్ను ఏమన్నా సరే ఆ స్థానం నుంచి నువ్వు దిగకుండా నీ ఉపాధ్యాయుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు కష్టాల్లో ఉన్నా సరే నీకు వెనకాలే ఒక కాల్ చేసి మరీ నీకు దూరంగా ఉన్నప్పుడు నీకు కాల్ చేసి మరీ మాట్లాడి నీకు ధైర్యాన్ని చెప్పగలరు. థ్యాంక్స్.